Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు. ఈ సాంగ్ వినగానే ప్రతి ఒక్కరికి అంకురం మూవీ గుర్తొస్తూ ఉంటుంది. సో అంకురం అనగానే అందరికీ మీరే గుర్తొస్తూ ఉంటారు. ఇలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు ఎప్పటికీ మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతూ ఉంటుంది. సో అంకురం మూవీ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు పాడిన పాట గాంధీ తత్వం గురించి, అంటే ఆయన ఎప్పుడూ చెప్పింది ఏమిటి అంటే, నువ్వు ఒంటరిగా నువ్వు ఇది కరెక్ట్ అని నమ్మినట్లయితే, నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే మిగతా వాళ్ళందరూ నిన్ను అనుసరిస్తారు అని. ఆ భావానికి అనుగుణంగానే ఈ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. దాంట్లో ఉన్న పాటలన్నీ ఆయనే రాశారు. ఆయన నాకు చాలా మిత్రులు. ఈ పాట విన్నప్పుడు మీరు ఏమనుకున్నారు సార్? ఆ పాట విన్నప్పుడు సిరివెన్నెల గారిని మెచ్చుకోవడం జరిగిందా, లేకపోతే? అంటే విషయం దాంట్లో ఉండవలసిన విషయం ఇది ఉండాలి అని చెప్పిన దానికి అనుగుణంగా ఆయన రాశాడు. దానికి నేను సంతృప్తి పొందాను, చాలా ఇష్టపడ్డాను కూడా. ఇప్పటికి అంటే అప్పట్లో రాసిన ఆ సాంగ్ ఇప్పటికి మాతరం వాళ్ళని కూడా హార్ట్ కి దగ్గర చేస్తూ ఉంది సాంగ్. సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సాంగ్ విన్నా. మరీ పాత తరం సాంగ్ లా అనిపించదు. సో చాలా మంచి సాంగ్ ఈ సినిమాలో పెట్టడంతో మీరు ఏమైనా అబ్జెక్షన్ చెప్పారా? ఓకే అనిపించిందా? మళ్ళీ ఏమన్నా ఇలా కాదు ఇలా అని చెప్పారా? అంటే అది ఎప్పుడు ఉంటుంది, ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి మధ్య చిన్న చిన్న ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ వాటిని అధిగమించి ఆఖరికి డైరెక్టర్కి కావాల్సిందే ఇవ్వటం ఏ రైటర్ అయినా చేస్తారు. అలా జరిగింది. నాకు నచ్చినట్లే. విషయం ఏమిటి అంటే, ఆ సినిమాలో ఆ పాట వచ్చే సన్నివేశం కూడా కొద్దిగా హృదయంగా ఉంటుంది. సార్ ఈ సినిమాకి వై రేవతి గారిని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే నాకు ఒక మామూలు గృహిణి, అంటే మామూలుగా ఒక సాంప్రదాయ కుటుంబంలో ఉండి ఒక మామూలు గృహిణి, కేవలం కుటుంబ సంబంధాలు వాటికి పరిమితమైన అమ్మాయి. ఆ అమ్మాయి మెల్లమెల్లగా సోషల్ స్ట్రక్చర్ని, సాంఘిక పరిస్థితుల్ని, ఇక్కడున్న అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, ఆ సమాజంలో తను కూడా కదా. ఒక కుటుంబానికి ఏ వ్యక్తి, ముఖ్యంగా స్త్రీలు కుటుంబానికే పరిమితం అవ్వకూడదు, సమాజాన్ని అర్థం చేసుకోవాలి. సమాజాన్ని ఏ విషయాన్ని అడ్రస్ చేయవలసిన విషయం ఉంటే దాన్ని అడ్రస్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఆవిడని ఎన్నుకున్నాను. ముఖ్యంగా ఒక పెద్ద ఎలాంగేషన్ అది కాకుండా ఆవిడకి చాలా ప్లస్ అయింది ఈ సినిమా. నెక్స్ట్ గాయం సినిమా కావచ్చు, చాలా సినిమాలలో ఈ సినిమా త్రూ వచ్చాయని అప్పట్లో ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ నేషనల్ అవార్డ్స్, ఈ సినిమాకి అంకురం సినిమాకి నేషనల్ అవార్డ్స్ ఉంది, శ్రీకరం సినిమాకి కూడా నంది అవార్డ్స్ వచ్చింది స్టేట్ లెవెల్లో. సో మీరు అనుకున్నారా అంకురం సినిమా తీసాక దీనికి నంది ఈ అవార్డ్స్ అంటే జాతీయ అవార్డు వస్తుంది, అంత బాగా నేను తీసాను అని మీరు ఫీల్ అయ్యారా? అలా అని కాదు, అంటే అంకురం వేసేటప్పుడు ఈ అవార్డ్స్ వీటికి సంబంధించిన విషయం నాకు తెలియదు. ఒకటి ఏంటంటే, ఒక మంచి సినిమా జనానికి చూపించాలి, ఆ కథ విన్న వెంటనే ఆ ప్రొడ్యూసర్ ఇష్టపడటం, పూర్తిగా నేను అనుకున్న పద్ధతిలో తీయటానికి కావాల్సిన పరిస్థితులు లేకపోతే దానికి సంబంధించిన మానిటరీ సపోర్టు లేకపోవచ్చు. అయినప్పటికీ నాకు ఆ ఫ్రీడమ్ ఆ ప్రొడ్యూసర్ ఇవ్వటం జరిగింది. నేను తీసాను. ఆయన కూడా కొత్త ప్రొడ్యూసరు, నేను తీయటం జరిగింది. జీవితంలో నేను గమనించింది ఏమిటి అంటే, అవార్డులు అనేవి ఎక్కువగా యాక్సిడెంటల్గానే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడైనా ఒక మంచి జరుగుతుందేమో కానీ యాక్సిడెంటల్గానే అవార్డ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. అంటే అది అవార్డ్స్ ఇచ్చే వాళ్ళ యొక్క గ్రాహ్యక శక్తి వాటి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి అర్థం అవ్వాలి, సినిమా అనేది అర్థం అవ్వాలి, సినిమాని ప్రేమించాలి, వాళ్ళు కూడా ప్రేమించాలి, వాళ్ళకి ఒక విధమైన లిబరల్ అవుట్లుక్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సినిమాలకి అవార్డ్స్ వస్తాయి. కనుక అవార్డ్స్ని దృష్టిలో పెట్టుకొని తీయలేదు. కానీ ఇండియన్ పెనోరమా అక్కడ వేసినప్పుడు అక్కడ ఉన్న చాలామంది ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు. ఆ సినిమాని చూసి బాగా లైక్ చేశారు. లైక్ చేసి జపాన్ నుంచి వాటి నుంచి ఈ మా ఫెస్టివల్కి పంపించండి అని అన్నారు. ఆ పంపించడమే ఎలా పంపించాలి ఏమిటి దానికి సంబంధించిన విషయం
మా ప్రొడ్యూసర్ గారికి తెలియదు, అందువల్ల అది పంపించడం జరగలేదు. కానీ లాస్ట్ మినిట్లో ఇది మన మయూరి ఫిలిమ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. రామోజీరావు గారు చాలా ఇష్టపడ్డ సినిమా ఇది. దీనితో అది నేషనల్ అవార్డ్స్కి పంపించడం జరిగింది. సరే, రెస్ట్ ఈజ్ ద హిస్టరీ. ఆ సంవత్సరం అది చాలా సంస్థలు, కళాసాగర్ లాంటివి చాలా సంస్థలు అవార్డ్స్ ఇచ్చినాయి. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. Congratulations for Volga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.